హలో నమస్తే. విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వల్ల మనకి ఉపయోగం ఉందో లేదో కానీ నానా రచ్చ స్కాములు, ఆరోపణలు, గొడవలు, అక్కడ మొత్తం డెబిట్ క్రెడిట్ చోరీ అని చెప్పేసి గొడవ చేసుకుంటున్నారు. ఓకే, 22,000 కోట్ల రూపాయలు వీళ్ళే తిరిగి పెళ్లి చేసుకునేటప్పుడు తిరిగి కట్నం ఇస్తారు కదా. అమ్మాయికి మనమే తిరిగి కట్నం ఇచ్చామనుకోండి, తిరిగి కట్నం ఇచ్చడం అంటారు దాన్ని. అలాగే వీళ్ళు ప్రాజెక్టుకి తిరిగి 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చారు కంపెనీలకి. ఎప్పుడు మనం అమ్మాయికి తిరిగి కట్నం ఎప్పుడు ఎందుకు ఇస్తాము? మనకంటే అందంగా ఉన్న అమ్మాయి, లేదంటే మనకంతే మంచి అమ్మాయి అయితేనే మనం తిరిగి కట్నం ఇస్తాం, అంతే కదా. ఇప్పుడు ఈ అందమైన గూగుల్ డేటా సెంటర్కి వీళ్ళే తిరిగి కట్నం ఇచ్చారనమాట. ఎంత? 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి, ఫ్రీ వాటర్ ఇచ్చి, ఫ్రీగా కరెంటు బిల్లు ఇచ్చి, ఫ్రీగా చేసి ఇప్పుడు మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో తీసుకొచ్చారు. పెళ్లి కూతురుని తీసుకొస్తున్నారు. ఇప్పుడు సరే తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ అని చెప్పి ఒకరినొకరు ఎలిగేషన్ చేసుకుంటున్నారు. నేను తీసుకొచ్చానని జగన్ గారు, లేదు నేనే తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఆ పెళ్లి కూతురు కోసం, గూగుల్ డేటా సెంటర్ పెళ్లి కూతురు కోసం ఇప్పుడు ఈ గొడవ నడుస్తుంది. ఓకే, పెళ్లి కూతురు మన ఇంటికి వచ్చినప్పుడు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారుగా. కొంచెం ఆ అమ్మాయి గురించి బాగా బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు, ఒరే ఎందుకురా నువ్వు తిరిగి కట్నం ఇస్తున్నావు, ఆ అమ్మాయికి ఇదిగో ఈ అవలక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. పాపం అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది మొత్తుకున్నారు. ఏమంటే అటు గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిన వాడు పెడుతున్నావు, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎకనామిక్ రిస్క్లు వస్తాయని చెప్పి హెచ్ఆర్ఎఫ్, హ్యూమన్ రైట్స్ ఫోరం అని వాళ్ళు పెద్ద దిస్ బికమ్స్ ఎ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు ఏదో నాన్న తిప్పలబడి వాళ్ళు కొద్దిగా ఆపడానికి ఎన్విరాన్మెంట్కి సంబంధించి చెప్పడానికి ట్రై చేశారు ఈ యొక్క హెచ్ఆర్ఎఫ్ వాళ్ళు. సరే, వాళ్ళు ఎందరో మనం ఎన్ని చెప్పినా సరే అమ్మాయి నచ్చిందని పెళ్లి చేసుకుంటాం కదా. ఎంతమంది ఏం చెప్పినా మాకు తెలుసులే అమ్మాయి, నువ్వు అబద్ధం చెబుతున్నావు, కుళ్ళుతో చెబుతున్నావు. ఓకే, మీకు అర్థమవటానికి పెళ్ళికి దీనికి చెబుతున్నానులేండి. ఓకే, ఇల్లీగల్ పాస్ట్ అండ్ అలాట్మెంట్ టు అదానీ కాంట్రవర్సీస్. ఓకే, పెళ్లి కూతురుని తీసుకొచ్చే వాళ్ళు మధ్యలో పెద్ద ఉంటారు, పెళ్లి సెట్ చేసే పెద్ద. ఆ పెద్ద గతంలో ఎలాంటి పెళ్ళిళ్ళు చేశాడు, ఆ పెళ్ళిళ్ళు కరెక్ట్గా ఉన్నాయా, ఆ పెళ్ళిళ్ళు సెట్ అయినాయా, ఈ వ్యక్తి తీసుకొచ్చిన పెళ్ళి మంచి అమ్మాయిని తీసుకొస్తాడా లేదా అని మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి బ్యాకప్ కూడా చెక్ చేస్తారు. అమ్మాయి బ్యాకప్పే కాదు, అమ్మాయి బ్యాక్గ్రౌండే కాదు, మ్యారేజ్ బ్యూరో బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు, జెన్యూన్ మ్యారేజ్ బ్యూరోనే కాదా అనేది. ఇప్పుడు ఈ పెళ్లి కూతురుని తీసుకొస్తుంది అదాని, గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి, గూగుల్ వాళ్ళ కూతురు అనమాట, గూగుల్ కూతురు అదాని తీసుకొస్తున్నాడు ఈ పెళ్లి కూతురుని, ఈ గూగుల్ డేటా సెంటర్ని. ఈ అదానికి గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా. ది ఫస్ట్ ఈస్ బ్రైబరీ ఆరోపణస్ ఉన్నాయి, అమెరికాలో బ్రైబరీ ఆరోపణలు ఉన్నాయి. ఓకే, బ్రైబరీ ఆరోపణలు ఉన్నాయని అఫ్కోర్స్ ఆ తర్వాత వాళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళు సరే వాళ్ళంతా కేసు క్లోజ్ చేసుకున్నారు. సరే అదే ఏదైతే ఎలిగేషన్ అయితే ఉంది కదా, ఒక మచ్చ అయితే ఉంది దీని మీద, అదానీ మీద ఆ ఆరోపణ ఉందని చెప్పి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇస్తానంటే వద్దన్న డబ్బులు. ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్న అదాని తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్న 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ప్రాజెక్ట్ అంటే ఫ్రీగా ఇస్తాను డబ్బులు. ఫ్రీగా ఇస్తే నాకు వద్దన్నాడు. వద్దు స్వామి, నీకు ఒక మచ్చ ఉంది, నువ్వు బ్రైబరీ మీద అమెరికాలో ఏదో చేసేవట, నీ దగ్గర తీసుకుని నా చెడ్డ పేరు వచ్చింది అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి నాకు వద్దన్నాడు. సిఎస్ఆర్ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు అదాని దగ్గర నుంచి. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దాన్ని. నాకు అదేం లేదు, నువ్వు ఎలాంటి వాడైనా పర్లేదు రమ్మని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఆయనతో గూగుల్ డేటా సెంటర్ ఒక పెళ్లి కూతురుని తయారు చేసి పెడుతున్నారు అక్కడ. గుడ్ జాబ్. సరే, వాళ్ళు మంచిదని నమ్ముతున్నారు,
మనం విమర్శించకూడదు. పెళ్ళై కాపురం చేసేంత వరకు అమ్మాయిని ఊరికే బ్లేమ్ చేయటమే. ఒకవేళ అమ్మాయి మంచిదైతే మరి కాపురం మంచిగా చేయొచ్చు కదా. ఓకే, అనుమానాలు వద్దు అని పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు ఈ యొక్క ఎలిగేషన్స్ అది ఏదో ఇది ఇంత గొడవలు ఉన్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్లు ఇప్పుడు కొత్తగా ఇంకొక గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కొత్తగా ఆరోపణలు వచ్చినాయి. అదేంటి, ల్యాండ్ పూలింగ్ దగ్గర అంటే స్కామ్లు చేసుకుంటున్నారని ఒకరి మీద ఒకరు వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ దగ్గర గూగుల్ డేటా సెంటర్ అంటే ఇప్పుడు భూమి ఉండాలి కదా, ఆ భూమి దగ్గర ల్యాండ్ పూలింగ్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ దగ్గర బ్రోకర్లుగా ఎంటర్ అయ్యి ఆ గూగుల్ డేటా సెంటర్ని ల్యాండ్ మొత్తం కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారని టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఇప్పుడు దాన్ని గూగుల్ డేటా సెంటర్ గురించి. ఇది అసలు బేసికల్గా మనకి ఆల్రెడీ యాంటీ ఫార్మర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని చాలామంది చెప్తున్నా సరే వీళ్ళు వినలేదు. కొయర్సివ్ ల్యాండ్ పూలింగ్ చేశారని ఒక ఆరోపణ. ఏంటి కొయర్సివ్ ల్యాండ్ పూలింగు? 480 నుంచి 588 ఎకరాల భూమినట సీక్రెట్గా ఈఐఏ అనే పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా, కన్సల్టేషన్ లేకుండా ఓకే కొన్నారు అనేది ఆరోపణ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద చేసే ఆరోపణ. ఫార్మర్స్ని వాలంటరీగా మీరు ఇవ్వండి, సరెండర్ చేయండి అని చెప్పి బెదిరించి తీసుకున్నారనేది అపోజిషన్ వాళ్ళు చేసే ఆరోపణ. ఓకే, గ్రౌండ్ వాటర్కి సంబంధించిన వాటర్ స్కేర్సిటీ వచ్చింది, సైక్లోన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి సోషల్ మీడియాలో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ గతంలో. క్యాడరు, నాయకులు కాదు, నాయకులు వెల్కమ్ చేశారు. నేను అదే చెప్తున్నా, దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ క్యాడర్ అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. జగన్ గారు అదే కదా, దట్ ఈస్ అ గుడ్ ప్రాజెక్ట్, నేను తీసుకొచ్చానని క్రెడిట్ని క్లెయిమ్ చేయడానికి నాయకులు ట్రై చేస్తే క్యాడర్ ఇదంతా కూడా దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది అంతా తిప్పారనమాట. సరే, ఏదైనా నాయకులు అంటే నేను నాయకులు నమ్మను, నేను క్యాడర్ని నమ్ముతా. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నాయకులను అసలు పట్టించుకోను నేను. ఎందుకంటే నాయకులకి చాలా పైనున్న నాయకులు వాళ్ళకి వ్యాపారాలు, కేసులు, సంబంధాలు. నేను అసలు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీని అసలు పట్టించుకోను. ఎందుకంటే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వాళ్ళిద్దరు సంబంధం ఉందేమో, మాట్లాడుకుంటారేమో నాకు కూడా తెలియదు. అంటే చెప్తాను, దెర్ ఇస్ అ పాసిబిలిటీ, బికాజ్ వీ డోంట్ నో. ఎందుకంటే టాప్ లీడర్స్ వాళ్ళందరూ ఒకటే ఉంటారు, వాళ్ళందరూ ఒకటే ఉంటారండి, ఎక్కడో కలుస్తూ ఉంటారు, పార్లమెంట్లో అక్కడెక్కడ కలిసి వాళ్ళందరూ సంబంధం టాప్ లీడర్స్తో. అందుకని నేను ఎప్పుడు నాయకులను క్యాడర్నే ఫాలో అవుతా. ఎందుకంటే నిజాయితీ, నిబద్ధత ఉండేది క్యాడరే. వాళ్ళకి ఇలా కొమ్మకలు ఇవే ఉండవు. వాళ్ళ నిబద్ధత, వాళ్ళు ఒక నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకట్టుకుంటారు క్యాడరు. నేను ఈ వైఎస్ఆర్సీపీ క్యాడరు దీని మీద వాళ్ళు ట్రోలింగ్ చేశారు గతంలో. ఎందుకు 22,000 కోట్ల రూపాయలు అవసరమా? దానికి ఫ్రీ పవర్ ఇవ్వటం అవసరమా? 25% కాస్ట్ అవసరమా? 100% పవర్ రీయింబర్స్మెంట్ అవసరమా? ఒక యూనిట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవసరమా? ఇంత చేస్తే మనకు వచ్చేది 200 ఉద్యోగాలు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ క్యాడరు చేసినటువంటి ఆరోపణలు. ఇంకొకటి కూడా ఆరోపణ చేశారు, అదానీతో టైఅప్ పెట్టుకుంటే నువ్వు అదానీ పేరు వాడకుండా గూగుల్ పేరే వాడుతున్నావు అని కూడా ఈ క్యాడరు, వైఎస్ఆర్సీపీ క్యాడరు తిప్పారు. ఓకే, సరే, వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ద టూ పార్ట్స్ ఇన్ వైఎస్ఆర్సీపీ. నేను ఐ బిలీవ్ మోర్ క్యాడర్ దాన్ ద లీడర్స్ ఇన్ వైఎస్ఆర్సీపీ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత నా అభిప్రాయం మార్చుకుంటానేమో. నాయకులు మాత్రం, వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఏమన్నారంటే దట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్, నేను తీసుకొచ్చాను, నా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి క్రెడిట్ చోరీని ట్రై చేశారు పైన ఉన్నటువంటి నాయకులు. సరే, ఇప్పుడు ఏంటంటే గోల ఏంటంటే ఇప్పుడు
బినామీ ల్యాండ్స్ గ్రాబ్ చేసి దానికోసం ప్రాక్సీ బినామీలు తయారు చేసి వైఎస్ఆర్సిపి వాళ్ళు ల్యాండ్లు ముందుగానే తీసుకొని ఈ ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు దాని మీద. వైఎస్ఆర్సిపి క్రెడిట్ గ్రాబింగ్ అండ్ నారేటివ్ కంట్రోల్ అనేది ఒకటి జరుగుతుంది. దాని గురించి మనం మాట్లాడాం. ఫార్మర్స్ ఏదో చేశారండి పొలిటికల్గా, అంటే పొలిటికల్గా ఇదేదో పెట్టుకొని వాళ్ళని ప్రాజెక్ట్ని ఫెయిల్ చేయడానికని వీళ్ళు ల్యాండ్లు కొని కోర్టులో వేసి ఈ ప్రాజెక్ట్కి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పడానికి వైఎస్ఆర్సిపి అనుకుండి దీన్ని ఈ యొక్క ల్యాండ్ పూలింగ్కి అడ్డుకుంటున్నారని ఆరోపణ, టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఆరోపణ. ఓకే, పొలిటికల్ కాన్స్పిరసీస్ వెనకుంది అనేది వాళ్ళ ఆరోపణ. కొయర్సివ్ పూలింగ్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. వాళ్ళంట ఎంత ఇస్తా ఉన్నారట, 300 ఎకరాలు డీ పట్టా తీసుకున్నారని చెప్పి గతంలో అదొక ఆరోపణ. 300 ఎకరాలంటే డీ పట్టా ఆరోపణ. 1.15 కోట్ల రూపాయలు 2 ఎకరాలు 55 సెంట్లు మేమే తిరిగిస్తాము, మీరు మాకు అమ్మండే అని వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రై చేశారని గంటా శ్రీనివాసరావు అని ఆయన, మేము స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము, మీరంతా బ్రోకరేజ్ చేస్తున్నారని చెప్పినటువంటి ఆరోపణ. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వైసీపీలో లేదన్నా చెప్పనండి, టీడీపీలో లేదన్నా చెప్పనివ్వండి, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా సెంటర్ వల్ల, నేను అదే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ అభిప్రాయంతో ఉన్నారో నేను కూడా అదే అభిప్రాయంలో, లీడర్ల అభిప్రాయంతో నేను ఏకీపించట్ల. వైఎస్ఆర్సీపీ లీడర్ వాళ్ళతో నేను ఏకీభవించట్ల, వైఎస్ఆర్సీపీ క్యాడర్తో ఏకీభవిస్తున్నా. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎక్కువ మంది కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో. వాళ్ళు నేను ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు. ఓకే, మేమనేది ఏంటంటే, మీరు ప్లస్ అండ్ మైనస్ రెండు కూడా ఆలోచించాలి. ఒక ప్రాజెక్ట్ వస్తే ఎంత లాభం ఎంత నష్టపోతున్నాయి రెండు ఆలోచించాలి. ఎంత లాభం ఎంత, మనకు కాదు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎంత లాభం ఎంత నష్టం రెండు ఆలోచించాలి. అంత పెద్ద డేటా సెంటర్ తీసుకొచ్చి ఇంత పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేసి 200 ఉద్యోగాలు ఇచ్చే బదులు ఇంతమంది యొక్క భూములు తీసుకొని, వేల మంది భూములు తీసుకొని, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మైనారిటీ భూములు తీసుకుంటే అల్టిమేట్గా వాట్ ఈస్ ద బెనిఫిట్ వీఆర్ గెటింగ్ ఎక్సెప్ట్ దట్ నేమ్, బ్రాండ్ నేమ్. దాని బదులు ఏ సాఫ్ట్వేర్, ఇప్పుడు ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నారు, ఓకే ఫైన్, ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు అవి కూడా ఏంటంటే, ఇప్పుడు అసలు ఐటీ కంపెనీస్లో రిక్రూట్మెంట్ అన్నీ ఆగిపోయినాయండి. వీళ్ళు నిజంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే ఇప్పుడు దే షుడ్ నాట్ బ్రింగ్ ఆల్ దీస్ ఐటీ కంపెనీస్, దే షుడ్ బ్రింగ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పుడు తీసుకురావాల్సినవి. అడ్వాన్స్డ్ మెడిసిన్కి సంబంధించినటువంటి కంపెనీలు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీలు ఇట్లాంటివి తీసుకొస్తే ఏంటంటే అవి భూమిలో ఉన్నాయి, అవన్నీ సాఫ్ట్వేర్ డౌన్లో ఉంది ఫుల్గా. సరే, ఏదో ఒకటి వచ్చే ఇన్వెస్ట్మెంట్లను తీసుకొస్తున్నారు, ఐటీ బూమ్ సెక్టర్ అని చెప్పి లోకేష్ గారు ట్రై చేస్తున్నారు. హీఈస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్. బట్ నేనేమన్నానంటే, ఎంత బెనిఫిట్ ఎంత నష్టం చూడకుండా ఇలాంటి ప్రాజెక్టుల వల్ల చాలా నష్టం అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.